మన టాపిక్ స్పోకెన్ ఇంగ్లీష్. మారుతున్న సమాజంలో ఇంగ్లీష్కున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఒక విద్యార్థి ఉద్యోగం సంపాదించాలన్నా, ఒక ఉద్యోగి ప్రమోషన్ సాధించాలన్నా, నలుగురిలో కలివిడిగా మాట్లాడాలన్నా కూడా ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యం. మరి ఆ ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలి, నేర్చుకోవడానికి ఎలాంటి పద్ధతిని అనుసరించాలి అనే దానిపై మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ డైరెక్టర్ చిరంజీవి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే చిరంజీవి గారు. అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ స్టూడెంట్స్. హలో సార్. మొదటిగా చెప్పండి, ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మాట్లాడాలని అనే కాంక్ష ఉంటుంది. అయితే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బేసిక్స్ థింగ్స్ ఏమైనా అవసరమా? అంటే చదువుకోలేని వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడొచ్చా? ఎలాంటి అర్హత ఉండాలంటారు? ఈరోజు మనం తెలుగులో ఎడ్యుకేటెడ్ అని కాకుండా ప్రతి వాళ్ళు తెలుగు మాట్లాడతాం. అలాగే ఇంగ్లీష్ను కూడా ఎవరైనా నేర్చుకోవచ్చు. కావాల్సిన ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ముందు ఆ భాష నేర్చుకోవాలనే కోరిక ఉండాలి. రెండవది, ఆ భాష మీద ప్రేమ ఉండాలి. అంటే ఏదో తప్పదు కాబట్టి, అవసరం కాబట్టి నేర్చుకోవాలని ఆ భాషను అప్రోచ్ అవుతే అంత తొందరగా రాదు, అది ఈజీ కూడా కాదు. బట్ ఆ భాషలోనే మాట్లాడాలి అనే ఆ కోరిక, అలాగే ఆ భాష మీద ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు తప్పకుండా ఎవరికైనా ఈ లాంగ్వేజ్ వస్తుంది. ఇంకా ముఖ్యంగా కోరిక, ప్రేమ ఉంటే సరిపోదు, దానికి సంబంధించిన ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయడానికి తనకు సహకరించడానికి ఒక నలుగురు మిత్రులు ఉండాలి. అది ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పేందుకు ఒక మంచి మాస్టర్ ఉండాలి. ఈ నాలుగు ఎప్పుడైతే ఉంటాయో ఎవరైనా సరే, స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. అంటే చదువుకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సంబంధం లేదు. ఇప్పుడు చూడండి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా ఎవరైనా సరే హిందీలో మాట్లాడేస్తూ ఉంటారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు, తమిళ్ మాట్లాడతారు, రకరకాల భాషలు మాట్లాడేస్తూ ఉంటారు. సో కాబట్టి భాష మాట్లాడడానికి మన చదువుకి సంబంధం లేకుండా కూడా మనం నేర్చుకోవచ్చు. ఆ భాష మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి, సరిపోతుంది. అయితే చదువుకున్న వాళ్ళైతే మనం గ్రామర్ నేర్చుకుని ఉంటాం, చదువు రాని వాళ్ళకి గ్రామర్ తెలియదు. మనం ఇంగ్లీష్ మాట్లాడడంలో గ్రామర్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? తప్పకుండా అండి. యాక్చువల్లీ గ్రామర్ తెలుసుకుని మాట్లాడడానికి, గ్రామర్ తెలియకుండా మాట్లాడడానికి దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. గ్రామర్ తెలుసుకుంటే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. గ్రామర్ తెలుసుకుంటే ఫస్ట్ తక్కువ టైంలో లాంగ్వేజ్ మీద గ్రిప్ సంపాదించవచ్చు. గ్రామర్ తెలిసిన వాళ్ళు మాట్లాడేప్పుడు ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది భాష అంతా కూడా. ఎదుటి వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మాట్లాడేప్పుడు ఒక క్రమ పద్ధతి ఉంటుంది. అండ్ మూడవది ఏంటంటే, గ్రామర్ తెలుసుకోవడం వల్ల సెల్ఫ్ లర్నింగ్, అంటే వ్యక్తి తనకు తానుగా ఆ భాషలో వచ్చే డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు, కొత్త కొత్త పదాలని తనంతట తానుగా ఉపయోగించుకోవచ్చు. ఈ గ్రామర్ తెలిసి మాట్లాడితే ప్రొఫెషనల్గా ఉంటుంది, తెలియకుండా మాట్లాడితే జస్ట్ ఇన్ఫార్మల్గా, క్యాజువల్గా, అంటే తన భావాల్ని, తన ఫీలింగ్స్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పగలడే కానీ దానికి ఒక క్రమ పద్ధతి అనేది ఉండదు. గ్రామర్ తెలిస్తే తక్కువ టైంలో వస్తుంది, తెలియకపోతే ఎక్కువ టైం పడుతుంది, అంతే డిఫరెన్స్. ఓకే. అయితే విద్యార్థులు, ఉద్యోగస్తులు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏ పద్ధతిని అవలంబించాలి? అలాగే హౌస్ వైఫ్స్ కానీ, వ్యాపారస్తులు కానీ నేర్చుకోవాలంటే ఎలాంటి పద్ధతిని అవలంబించాలి? హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు కూడా, మనుషులు ఏది కూడా వాళ్ళకి పుట్టుకతో తెలియదండి. అన్నీ నేర్చుకోవడం ద్వారా, అంటే నేర్పడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా మాత్రమే వస్తాయి. అది మాట్లాడడం కావచ్చు, ఏదైనా కూడా. అలాగే ఇంగ్లీష్ భాష కూడా మనం ఖచ్చితంగా నేర్పడం ద్వారా తొందరగా వస్తుంది, సొంతంగా నేర్చుకుంటే కొంత టైం ఎక్కువ పడుతుంది. కానీ ప్రతిదీ కూడా కోచింగ్ అనేది అవసరం. ఎందుకంటే కోచింగ్ లేకపోతే ఎలా ఉంటుందంటే, తెలుగులో అంటూ ఉంటారు, గుడ్డెద్దు చేలో పడ్డట్టని. మనం ఎలా వెళ్తున్నాం, ఏ పద్ధతిలో వెళ్తున్నాం అనేది చాలా కన్ఫ్యూజన్. ఇట్ టేక్స్ అ లాంగ్ టైం. అలా కాకుండా ఈ ట్రైనింగ్ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్లో ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్ని బట్టి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ని బట్టి, వాళ్ళ యొక్క ఎమోషనల్ లెవెల్ని బట్టి కూడా వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంకరేజ్ చేయడం, మోటివేట్ చేయడం సిస్టమేటిక్గా. కాబట్టి ట్రైనింగ్ అనేది కంపల్సరీ అవసరం అండి. అందులోనూ ఇంగ్లీష్ అనేది మన మాతృభాష కాదు. ఒక మాతృభాష కాని భాష మీద మనం గ్రిప్ సంపాదించాలి అంటే తప్పకుండా దానికి ట్రైనింగ్ అవసరం. అంటే ఇప్పుడు ఎక్కడైనా తీసుకోండి, ఒక సోల్జర్కి తీసుకుంటే ఏకపాటు వెపన్ ఇస్తారు, ట్రైనింగ్ కంపల్సరీ. అసలు ఏ ఉద్యోగిని తీసుకున్నా ముందు 15 రోజులు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు. సో అలాగే ఇంగ్లీష్ కూడా ట్రైనింగ్ లేకుండా మాట్లాడడం అనేది ఎవరికి సాధ్యం అంటే అది కేవలం మాతృభాషగా ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు మాత్రమే. బట్ మనలాంటి వాళ్ళకి తప్పనిసరి కోచింగ్ అవసరం. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇప్పుడు ఏ మార్గాలను అనుసరించవచ్చు అంటారు? యాక్చువల్గా మొదటిది ఏంటంటే కోచింగ్ తీసుకోవడం, ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళడం. రెండవది సెల్ఫ్గా నేర్చుకోవడం. మూడవది ఏంటంటే, సో చాలామంది అనుకుంటూ ఉంటారు,
ఏంటి మాట్లాడుతుంటే వస్తున్నాయి, కానీ దానికి బేస్ కూడా ఎంతో కొంత కావాలి. కాబట్టి కోచింగ్ తీసుకోవడం అనేది కంపల్సరీ. ఒకటి కోచింగ్ లేనప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్న చదువును బేస్గా చేసుకుని గైడెన్స్ అయితే కంపల్సరీ. మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళే కోచింగ్ తీసుకోకర్లా, లేదా ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకోవచ్చండి. ఇంగ్లీష్ మాట్లాడే 4 మంచి ఫ్రెండ్స్ ఉంటే రోజు ఒక 1 hour 2 hours వాళ్ళతో గడుపుతూ ఉంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడుతూ ఉంటుంది. మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తప్పులు కరెక్ట్ చేస్తూ ఉంటే అలా కూడా నేర్చుకోవచ్చు. ఇక పుస్తకాలు చదివి నేర్చుకోవడం అనేది కూడా కొంతవరకు యూస్ఫుల్ అండి. అంటే ఈ మధ్య మార్కెట్లో చూస్తున్నాం ఏమని 30 రోజుల్లో ఇంగ్లీష్, 40 రోజుల్లో ఇంగ్లీష్ అని. నిజంగా అవి ప్రాక్టికల్లీ ప్రూవెన్, సో నో యూజ్ అండి. నిజంగా అవి చదువుకొని ఒక అవగాహన తెచ్చుకోవడానికే పనిచేస్తాయి తప్పితే మాట్లాడడానికి అవి కాదు. ఇప్పుడు మనం సింపుల్గా చెప్తూ ఉంటాం, స్విమ్మింగ్ ఎలా చేయాలో 100 పుస్తకాలు చదివినా కూడా స్విమ్మింగ్ చేయడం తెలియదు. మనం స్విమ్మింగ్ గురించి మొత్తం రీసెర్చ్ చేసినా స్విమ్మింగ్ చేయడం తెలియదు. దీనికి బదులు రోజు వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఒక అరగంట గడిపేసామంటే 15 రోజుల్లో ఈదడం వచ్చేస్తుంది. అలాగే ఇంగ్లీష్ కూడా ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని రోజులు విన్నా, ఏం చేసినా కూడా ఒక నాలెడ్జ్ గ్యాదరింగే అవుతుంది తప్పితే మాట్లాడడం కాదు. అందుకే ఇక్కడ మనం ఈరోజు మన టాపిక్ స్పోకెన్ ఇంగ్లీష్ అనుకున్నాం. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడే భాష. సో ఇక్కడ మాట్లాడడం అనేది మాట్లాడడం ద్వారా వస్తుంది. మనం ఒక చోట కూర్చుని రన్నింగ్ ఎలాగైతే చేయలేమో, రన్నింగ్ ఎలాగైతే నేర్చుకోలేమో, అలాగే కేవలం చదవడం ద్వారా మాట్లాడడం రాదు. మాట్లాడడం రావాలంటే మాట్లాడాలి. ఆ మాట్లాడాలంటే అందుకు సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఉండాలి, మన చుట్టూ వినే జనాలు ఉండాలి, మనతో మాట్లాడే ఫ్రెండ్స్ ఉండాలి. అందుకే ఈ మనం కోచింగ్ కావచ్చు, లేదా ఫ్రెండ్స్ హెల్ప్ కావచ్చు, టీచర్స్ గైడెన్స్ కావచ్చు, వీటిని కోరుకుంటూ ఉంటాం లెర్నింగ్లో. సార్, మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారి డౌట్స్ అడగడానికి. స్టూడెంట్స్, మీ డౌట్స్ అడగండి. హలో సార్. హలో సార్, నా పేరు శ్రావణ్ సార్. విజయఐటి కాలేజ్లో MBA చదువుతున్నాను. నా డౌట్ బేసికల్గా నాది తెలుగు మీడియం సార్. ఓకే. అయితే నాలాంటి వాడు తెలుగు మీడియం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? కొంతమంది ఏమో 45 days అంటున్నారు, 3 months అంటున్నారు. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది సార్. ఏ ఇన్స్టిట్యూట్ అయినా కూడా నేర్పించడం 3 నెలల కోర్స్ అయిపోతుంది, కానీ మొత్తం నేర్చుకోవడం అయిపోదండి. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఇయర్స్ టుగెదర్ జరుగుతూ ఉంటుంది. అయితే ఏ ఇన్స్టిట్యూట్ అయినా మీకు ఎంతవరకు ఇస్తుందంటే బేసిక్గా అసలు నలుగురిలో మాట్లాడడం ఎలా. ఇప్పుడు చిన్నప్పటి చూడండి, పిల్లలకి నడవడం వరకు పేరెంట్స్ నేర్పిస్తారు. తర్వాత ఎన్ని రకాలుగా నడవాలి, ఏ స్టైల్లో నడవాలి అనేది ఏ వ్యక్తి తనకు తానుగా డిసైడ్ చేసుకుంటాడు. ఇన్ ద సేమ్ వే బేసిక్గా అసలు ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి, క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలి అని ఇలాంటి బేసిక్స్ అన్ని చెప్పడానికి ఎంత డ్యూరేషన్ అవసరం అనేది అనే విషయానికి వస్తే, ఇది 4 రోజులు ఒక బేసిక్ కోర్స్ ఉంటుంది. ఈ 4 రోజుల్లో బేసిక్గా సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది. ఒక 15 రోజులు కొంచెం రకరకాలుగా మాట్లాడడం, అడ్వాన్స్ కోర్స్ నేర్చుకుంటే ఒక 45 days, మ్యాక్సిమం 2 months కోచింగ్ అయితే సరిపోతుందండి. ఇక ఆ తర్వాత అనేది సెల్ఫ్గా నేర్చుకోవాలి. ఇక ఆ తర్వాత మళ్ళీ కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం రాకూడదు. అలా వస్తే అది ప్రాపర్ కోచింగ్ కాదు. యాక్చువల్గా మాట్లాడాలంటే ఎన్ని పదాలు నేర్చుకోవాలి, ఎన్ని పదాలు నేర్చుకోవడం వల్ల ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండదు, ఎంత వొకాబులరీ అవసరం? రైట్. ఈ డౌట్ చాలామందికి కూడా ఉంటుంది. నిజంగా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఎన్ని పదాలు తెలియాలి? చాలామంది ఏమనుకుంటారంటే మాకు పదాలు తెలియకపోవడం వల్ల మేము మాట్లాడలేకపోతున్నాం అనుకుంటారు. కానీ నిజంగా ఇంగ్లీష్ మాట్లాడాలంటే లక్షల పదాలు తెలియక్కర్లా. ఇంగ్లీష్లో లక్షల పదాలు ఉన్నాయి. అందులో బేసిక్గా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే 1000 పదాలు తెలిస్తే చాలు. 1000 పదాలు తెలిస్తే సింపుల్గా మీ భావాల్ని, మీరు చేసే పనులని కామన్గా నలుగురిలో ఎక్కడైనా మాట్లాడచ్చు. 1000 పదాలని సరిగ్గా ఉపయోగించడం వస్తే ప్రపంచం అంతా తిరిగేసి మీరందరితో కమ్యూనికేట్ చేసి హాయిగా ఇంటికి తిరిగి వచ్చేయచ్చు. ఇక అంతకంటే 3000 పదాలు నేర్చుకున్నారనుకోండి, మీరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్తో ప్రయోగాలు చేయొచ్చు. అంటే ఇంగ్లీష్లో మీరు డెప్త్కి వెళ్ళొచ్చు అనమాట. ఒక 5000 పదాలు తెలిస్తే ప్రొఫిషియన్సీ వచ్చేస్తాడు. మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఇంకేదైనా చేసేయచ్చు. మీరు ఒక నవల కూడా రాయొచ్చు, 5000 పదాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మామూలుగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వాళ్ళకి ఒక 1000 పదాలు తెలిస్తే చాలండి. అది ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, నాకు ఈ 1000 పదాలైనా తెలుసా అని. క్వశ్చన్ ఏంటంటే, ఈ 1000 పదాలు మామూలుగా తెలుగు మీడియంలో ఒక రూరల్ ఏరియాలో 10th class వరకు చదువుకున్న విద్యార్థికి 1000 పదాలు అర్థమైపోతాయండి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడితే మీకు అర్థమైపోతుంది, కాకపోతే మీకు మాట్లాడడం రాదు. దాని అర్థం ఏంటంటే, నేను మాట్లాడే పదాలన్నీ మీకు తెలుసు, మీకు అర్థమవుతున్నాయంటే అవి తెలుసు, కానీ మీరు వాటిని ఉపయోగించట్లేదు. ఎందుకంటే మీరు విని అర్థం చేసుకోవడమే ఇన్ని రోజులు అలవాటైంది, మీకు మాట్లాడిన అలవాటు లేదు. ఇప్పుడు కావాల్సిందల్లా ఆ తెలిసిన పదాలని బయటికి తీసి మాట్లాడడం. అందుకే ఏమంటారంటే, ఎన్ని పదాలు తెలుసు అనేది ముఖ్యం కాదు, తెలిసిన తక్కువ పదాలని ఎంత బాగా ఉపయోగించుకోగలుగుతున్నాం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చక్కగా ఉంటుంది. కాబట్టి మినిమం 1000 పదాలు చాలండి.
ఉద్యోగస్తులు విద్యార్థులకి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే కొంచెం కష్టసాధ్యమే. ఇలాంటి వాళ్ళకి ఈ మధ్య ఇంటర్నెట్స్లో కూడా ఆన్లైన్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని వస్తున్నాయి. ఇవి ఎంతవరకు యూస్ఫుల్ అంటారు? అంటే నేర్చుకునే వాళ్ళకు అసలు యూజ్లెస్ అనేది ఏదీ లేదండి. ఇంటర్నెట్లో వచ్చేవి యూజ్ఫుల్లే, అలాగే సీడీలు యూజ్ఫుల్, అలాగే బుక్స్ కూడా యూజ్ఫుల్గానే ఉంటాయి. అన్నీ యూజ్ఫుల్లే. కానీ ఇవన్నీ ఎవరికి అంటే ఇంగ్లీష్లో ఆల్రెడీ ఒక స్థాయికి చేరుకున్న వాళ్ళు, లాంగ్వేజ్ మీద ఆల్రెడీ కొంత గ్రిప్ ఉన్న వాళ్ళకి సెల్ఫ్గా నేర్చుకోవడానికి ఇవన్నీ పనికొస్తాయి. బట్ బేసిక్గా అసలు నలుగురిలో ఒక 2 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడలేని వాళ్ళకి ఇంటర్నెట్ ముందు కూర్చున్నా, సీడీలు చూసినా, పుస్తకాలు చదివినా అది మాట్లాడడం ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందుకంటే గత 16 సంవత్సరాల కొన్ని లక్షల మందికి నేను ఇంగ్లీష్ చెప్పిన ఈ అనుభవంతో చెప్తున్నాను. మేము 2 నెలలు స్టూడెంట్స్ వెంటపడి ఉద్యోగులు కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరినీ మేము స్టూడెంట్స్గానే చూసాం. ఈ ఎంప్లాయీస్ అన్న బిజినెస్ పీపుల్ అని 2 నెలలు వెంటపడి రోజు ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో నేర్పిస్తూ, వీళ్ళకి వొకాబులరీ నేర్పిస్తూ, మాట్లాడిస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడే ఎండింగ్కి వచ్చేసరికి ఒక స్థాయికి వస్తారు. అలాంటిది సెల్ఫ్గా రోజు అలా వాళ్ళంతట వాళ్ళు ఒక 2-3 నెలలు రోజు రెగ్యులర్గా కూర్చొని ప్రాక్టీస్ చేయరు. అండ్ వాళ్ళకి అదంతా సజెస్టింగ్ థింగ్ కూడా కాదు. కాబట్టి బేసిక్గా నేర్చుకోవాలనే వాళ్ళు మాత్రం కోచింగ్ సెంటర్కి వెళ్ళక్కర్లా, ఒక మంచి మాస్టర్ని చూసి ఆయన గైడెన్స్లో వెళ్ళండి. బట్ సెల్ఫ్ లెర్నింగ్ అనేది మాత్రం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత బాగా యూస్ఫుల్గా ఉంటుంది. బట్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ యూ కాంట్ డూ ఇట్. సిటీలో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చాలా రకాల కోర్సులు ఉంటాయి. కానీ ఎలా చూస్ చేసుకోవాలి కోర్స్ అనేది? మీరు జనరల్గా మీరు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ కోర్సు చూస్ చేసుకోవాలి అంటే మీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇంగ్లీష్లో బాగా మాట్లాడడం. ఇంగ్లీష్లో బాగా మాట్లాడడానికి కావాల్సింది ఒకటి బేసిక్ గ్రామర్ నేర్చుకోవాలి. 2 ఆ ఇన్స్టిట్యూట్లో రోజు ఇంగ్లీష్లో మాట్లాడే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి వాళ్ళు. 2 మూడోది మనం మాట్లాడుతున్నప్పుడు తప్ప ఒప్ప కొంతమేర గైడెన్స్ ఇచ్చే మంచి మాస్టర్. ఇవి మీరు జాయిన్ అయిపోయే ఇన్స్టిట్యూట్లో ఉన్నాయా లేదా ఒకటి చూసుకోండి. అయితే మీ స్టాండర్డ్ని బట్టి ఇది డిసైడ్ చేయడం అనేది కొంచెం కష్టం. ఎలా అంటే ఇప్పుడు ఎలా ఉంటాయంటే మీరు కొన్ని ఇన్స్టిట్యూట్కి వెళ్ళగానే మీకు పేపర్ ఇస్తారు, పేపర్ ఇచ్చేసి రాయమంటారు. రాసిన దాన్ని బట్టి మీకు బేసిక్ వద్దు, మీరు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళమంటారు. నిజంగా దట్స్ నాట్ ఎ రైట్ ప్రాసెస్. ఎందుకు అంటే మీరు అలా నేను ఇది చేశాను కదా అని అడ్వాన్స్ కోర్స్కి వెళ్ళకూడదు. ఎందుకంటే కొంతమంది రాయడం బ్రహ్మాండంగా రాస్తారు, కానీ మాట్లాడడానికి కోసం మళ్ళీ 0 లెవెల్లో ఉంటారు. కాబట్టి ముందుగా మీరు మీ ఫ్రెండ్స్ కానీ లేదా ఇంతకుముందు ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళని చూసి వాళ్ళ గైడెన్స్తో ఆ ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుంది, అసలు ఆ రిజల్ట్ ఎలా ఉంటుందని వాళ్ళ రిజల్ట్ని బేస్గా చేసుకొని ఆ కోర్స్ చూస్ చేసుకోవడం బెటర్. అంతేకాని కోర్స్ టైటిల్ చూసో అందులో కంటెంట్ చూసో జాయిన్ అవ్వకుండా ప్రాక్టికల్గా ఆ ఇన్స్టిట్యూట్లో కానీ ఆ ప్లేస్లో కానీ ఇంతకుముందు నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. జాయిన్ అవ్వకముందు, జాయిన్ అయిన తర్వాత వాళ్ళ రిజల్ట్ ఏంటో దాన్ని బేస్గా చేసుకుని మాత్రమే మీరు జాయిన్ అవ్వమంటాను. సార్, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రొనౌన్సియేషన్ అనేది యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ ఇండియా ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. మనకు ప్రొనౌన్సియేషన్ ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే మనం అబ్రాడ్ వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కావచ్చు. అండ్ ప్రొనౌన్సియేషన్ ప్రతి భాషకి కూడా దాని యొక్క ప్రత్యేకత ఉంటుంది. మనం తెలుగులో కొన్ని పదాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అమ్మ అనే పదం తీసుకుందాం. అమ్మ అనే పదం మనం కోపం వస్తే ఒకలాగా పలుకుతాం, ఆనందం వస్తే ఒకలాగా పలుకుతాం, ఆకలిస్తే ఇంకోలాగా పలుకుతాం, దెబ్బ తగిలితే ఇంకోలాగా పలుకుతాం. అంటే అమ్మ అనే పదం ఆ పలికే విధానాన్ని బట్టి దాని అర్థం మారిపోతుంది. అలాగే ఇంగ్లీష్లో కూడా అండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వర్డ్ తీసుకుందాం, హీఈస్ అ చీఫ్ మినిస్టర్ అన్నాం అనుకోండి, ముఖ్యమంత్రి అవుతాడు. హీఈస్ అ చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ అయిపోతాడు. అంటే చీఫ్కి అంత తేడా ఉంది. అలాగే ఇప్పుడు షీ గేవ్ బెర్త్ అన్నాం అనుకోండి, ఒక మీనింగ్ వస్తుంది. షీ గేవ్ బర్త్ అన్నాం అనుకోండి, ఇంకో మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు బర్త్, చీప్ ఇలా చాలా పదాలు ఉన్నాయండి. అయితే ఇలాంటి కొన్ని సెన్సిటివ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిని పలికేప్పుడు మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా పలికితే బెటర్. అంటే పలికేప్పుడు కొంచెం జాగ్రత్తగా వాటిని ఉపయోగించగలిగితే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. స్పెల్లింగ్స్ మీద పట్టు సాధించాలంటే ఎలాంటి పద్ధతిని అవలంబించాలి? ఇంగ్లీష్ మాట్లాడడానికి ఆ వర్డ్స్ స్పెల్లింగ్స్ తెలిసి ఉండాలంటారా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ డిఫికల్ట్ క్వశ్చన్ ఆల్సో ఐ కెన్ సే. స్పెల్లింగ్ సిస్టమ్ అనేది యాక్చువల్గా ఇంగ్లీష్లో మనకు ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం పదాలు పలికినట్టుగా స్పెల్లింగ్ ఉండదు, స్పెల్లింగ్ ఉన్నట్టుగా మనం పలకం. చాలామంది ఇక్కడే కన్ఫ్యూషన్ ఫేస్ చేస్తూ ఇప్పుడు BUT ఉందనుకోండి బట్ అంటాం, PUT ఉందనుకోండి దాన్ని పుట్ అంటాం.
మరి దాన్ని బట్ అన్నప్పుడు దీన్ని పట్ అనాలి కదా, పోనీ దీన్ని పుట్ అంటే దాన్ని బుట్ అనాలి కదా. ఇలాంటి డౌట్స్ బేసిక్ వస్తూ ఉంటాయి. నేనేమంటానంటే ఇంగ్లీష్ భాష అనేది ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్లో ఉన్న పదాల్లో సగం మాత్రమే ఇంగ్లీష్ పదాలండి, బట్ మిగతా సగం పదాలు ఇంగ్లీష్ పదాలు కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి భాష నుండి కూడా కొన్ని పదాలు తీసుకుని ఈరోజు ఇంగ్లీష్లో వాడుతున్నారు. అలా ప్రపంచంలో ఉన్న రకరకాల భాషలు రకరకాల పదాలు వచ్చి అన్నీ ఇంగ్లీష్లో చేరాయి. కాబట్టి ఆ పదాల యొక్క బ్యాక్గ్రౌండ్ అవి ఏ కంట్రీ నుండి వచ్చాయి, అక్కడ సాంప్రదాయాలు ఏంటి, అక్కడ కల్చర్ ఏంటి, ఆ వర్డ్ ఎలా వచ్చింది, దాని ఆరిజిన్ ఏంటి, దాన్ని బట్టి దాని ప్రొనౌన్సియేషన్, దాని స్పెల్లింగ్ ఉండి ఉంటుంది. కాబట్టి అవన్నీ నేర్చుకోవడం ఈ బేసిక్గా తెలుగు మీడియం నుండి వచ్చిన వాళ్ళు కానీ మామూలు వీళ్ళకి కూడా అవసరం లేదు, నాట్ నెసరీ. అందుకే అంటాను ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్ టు బీ కాపీడ్ కరెక్ట్లీ అండ్ ప్రాక్టీస్డ్ డెలిగెంట్లీ. చక్కగా కాపీ చేసుకోవాలి, బాగా వాడుకోవాలి. అంతే తప్పితే ఈ స్పెల్లింగ్లో ఇప్పుడు సైకాలజీ అన్నప్పుడు పీ ముందు రాస్తాం, ఈ పీ ఎందుకు ఇక్కడ వచ్చింది అని అడగకూడదు. వాక్ అన్నప్పుడు ఎల్ సైలెంట్, ఇప్పుడు ఎల్ ఎందుకు సైలెంట్ అయింది, ఎందుకు సైలెంట్, ఇవన్నీ నేర్చుకోవడం కష్టం అండి ఈ లెవెల్లో. కాబట్టి సింపుల్గా ఏ వర్డ్ బికమ్స్ యువర్ ఓన్ వెన్ యూ రైట్ ఇట్ అగైన్ అండ్ అగైన్, వెన్ యూజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. స్పెల్లింగ్ సిస్టమ్ మీద మన గ్రిప్ రావాలంటే రాయడం ద్వారా మాత్రమే సాధ్యం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం హైదరాబాద్ అనే పేరుని ఎప్పుడు తప్పు రాయమండి, ఎందుకంటే అది పదే పదే రాసి ఉంటాం కాబట్టి. బట్ ఏదో ఒక కొత్త సిటీ పేరు చెప్పారనుకోండి స్పెల్లింగ్ డౌట్ వస్తుంది, ఎందుకంటే ఆ వర్డ్ని ఇప్పుడు రాయలేదు కాబట్టి. బట్ అదే వర్డ్ని పదే పదే మనం రాసామనుకోండి అప్పుడు ఆ స్పెల్లింగ్ డౌట్ అది కూడా ఉండదు. కాబట్టి బాగా రాయడం ద్వారా మాత్రమే ఈ స్పెల్లింగ్ మీద మనకు కమాండ్ వస్తుంది. అంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి ఈ వర్డ్స్ స్పెల్లింగ్స్ తెలియాల్సిన అవసరం లేదు, అవసరం లేదండి, రాస్తూ ఉంటే తెలుస్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను లాస్ట్ టైం యూకేకి వెళ్ళినప్పుడు చూశానండి, అక్కడ స్కూల్స్లో యూకే స్కూల్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇంగ్లీష్ మాతృభాష వాళ్ళది, కానీ మన స్టూడెంట్స్ కంటే వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు స్పెల్లింగ్లో. వాళ్ళ ఇంగ్లీష్ మీడియం, వాళ్ళ ఇంగ్లీష్ మాతృభాష, బట్ వాళ్ళ స్కూల్స్లో చూస్తే స్పెల్లింగ్స్ చాలా తప్పులు చేస్తున్నారు. కారణం ఏంటని చూస్తే వాళ్ళకి రాసే అలవాటు లేదండి, ప్రతిదీ కంప్యూటర్ మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు ఏ వర్డ్ పూర్తిగా టైప్ చేయక్కర్లా, సగం కొట్టగానే మిగతా స్పెల్లింగ్ వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళకి ఆ స్పెల్లింగ్ ఇది తప్పా రైటా చూడక్కర్లా, ఏదైనా వర్డ్ కొట్టాలంటే కనీసం ఆలోచించకుండా వర్డ్ టైప్ చేయగానే సగం చేయగానే కరెక్ట్ స్పెల్ చెక్లో వచ్చేస్తుంది. అందుకే వాళ్ళకంటే మన వాళ్ళు బాగా రాస్తారు స్పెల్లింగ్లో. ఇక్కడ ఇండియాలో మన వాళ్ళకి ఏంటంటే ఆ అవకాశం లేదు కాబట్టి సో ఫుల్గా ప్రతిదీ రాయాలి కాబట్టి వీళ్ళు రాస్తున్నారు. ఈ మధ్య ఇక్కడ కూడా అదే ప్రాబ్లం అవుతుంది. ఈ కంప్యూటర్స్ యూజ్ చేయడం, స్పెల్ చెక్లు పెట్టుకోవడం, వీటి వల్ల స్పెల్లింగ్ మీద గ్రిప్ పోతుంది. అందుకే ఎక్కువ రాయడం ద్వారా మాత్రమే స్పెల్లింగ్ మీద గ్రిప్ వస్తుంది. అయితే ఇప్పుడు పిల్లలు చూసినట్లయితే ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే వాళ్ళకి బయటకు వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు రోజంతా ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు. కొన్ని సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళు అందులో జమ్స్ అయిపోతారని చెప్పొచ్చు. తెలుగు మీడియంకి వచ్చేటప్పటికి ఆ పరిస్థితి కనిపించట్లేదు. అక్కడ చదువుకునే పిల్లలకి 10th క్లాస్కి వచ్చినా కూడా ఇంగ్లీష్ మాట్లాడలేని పరిస్థితి. అయితే మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇంగ్లీష్ మీడియం పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయేలోపు ఇంగ్లీష్లో బాగా మాట్లాడతారు అనుకుంటాం కదా, కానీ నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనుకున్న ఇంగ్లీష్ మీడియంలో 70% తెలుగులోనే మాట్లాడతారు, తెలుగులోనే చెప్తారు. కేవలం ఒక 30% స్కూల్స్లోనే ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి పేరుకే ఇంగ్లీష్ మీడియం, కానీ నిజంగా మాట్లాడడానికి వస్తే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా ఉంటాయి. సో కాబట్టి వాళ్ళు కూడా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో చాలామందిని చూశాను నేను అలా. అండ్ ఈ తెలుగు మీడియం వాళ్ళకి కూడా మీరన్నట్టు కొంచెం ప్రాక్టీస్ ఉంటే వచ్చేస్తుంది. దట్స్ నాట్ ఎ బిగ్. చిరంజీవి గారు, మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, ఏ యాక్టివిటీస్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే? ఫైన్. నిజంగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలంటే చేయాల్సిందల్లా ఓన్లీ మాట్లాడడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బేసిక్ ఒక 15 రోజుల వరకు గ్రామర్ మీద ఫుల్ గ్రిప్ తెచ్చుకోవాలి. స్టార్టింగ్లో గ్రామర్ మీద గ్రిప్ తెచ్చుకున్నాక కంప్లీట్గా ఫోకస్ అంతా కూడా మాట్లాడడం మీదకి షిఫ్ట్ చేయాలి. రోజు కనీసం 2 గంటలు ఇంగ్లీష్ మాట్లాడాలి. రోజు ఫ్రెండ్స్తో కూర్చుండి తప్పా రైటా అనేది పక్కన పెట్టి మాట్లాడడం అలవాటు చేయాలి. మనకు సెల్ఫ్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. మరి నేను తప్పు మాట్లాడుతున్నానేమో, ఎలా ఇది కరెక్ట్ అవుతుందని మీకు రావచ్చు. మనం ఏంటంటే చిన్నప్పుడు తప్పులు మాట్లాడతాం, తెలియకుండానే అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇంగ్లీష్లో కూడా ఏంటంటే ముందు తప్పులైనా ఏదైనా సరే మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనకు తెలియకుండానే మన తప్పులన్నీ కూడా కరెక్షన్ అవుతాయి. సో కాబట్టి రోజు మినిమం ఒక 2 hours ఫ్రెండ్స్తో కూర్చొని ఏదో ఒక టాపిక్ మీద పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట మాట్లాడాలి. ఇది కాకుండా రోజులో బయటికి వెళ్ళినప్పుడు, ఓ షాపింగ్కి వెళ్ళినా, సినిమా థియేటర్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, సోషల్ సిచ్యువేషన్స్లో
ప్రతి సిచ్యువేషన్లో ఎక్కడో కొంతసేపు 2-3 నిమిషాలు వీలైన ప్రతి చోట ఇంగ్లీష్లో మాట్లాడడానికి చూడాలి. అప్పుడు భయం పోయి బిడియం పోయి ఫ్రీగా మాట్లాడతాం. అది వీలైనంత మట్టుకు ఏంటంటే కొత్త వాళ్ళని కలిసినప్పుడు మాతృభాషను పక్కన పెట్టి ఈ ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలెడితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనకి. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. మన ఎక్స్పీరియన్స్ అనేది మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కాబట్టి సోషల్ గ్యాదరింగ్స్ కావచ్చు, పార్టీస్ కావచ్చు, మీటింగ్లు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా అలాంటి చోట ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటు చేస్తే తెలిసింది ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాంతో ఇక మనం చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ధన్యవాదాలు చిరంజీవి గారు. అలాగే స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు. చూసారు కదండి, చిరంజీవి గారు చెప్పిన సలహాలు పాటించండి. ఇంగ్లీష్ ఎవరైనా నేర్చుకోవచ్చు, చదువుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు, చదువుకోని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. కావాల్సిందల్లా నేర్చుకోవాలి, మాట్లాడాలి అన్న తపన ఉంటే చాలు. కానీ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి నేర్చుకుంటే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తాయని చిరంజీవి గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి కపుల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. తిరిగి రేపటి కపుల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.